వెల్దుర్తి మండలం బస్వాపూర్ శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో శనివారం శని త్రయోదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. త్రయోదశి పురస్కరించుకొని శ్రీ శ్రీ మాధవానంద సరస్వతి స్వామి శనీశ్వరుడికి తైలాభిషేకం నిర్వహించారు. స్వామివారికి విశేష పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. శని త్రయోదశి రోజు శనీశ్వరుడికి తైలాభిషేకం చేయడంతో మంచి చేకూరుతుందన్నారు. ప్రతి ఒక్కరూ భక్తిభావం పెంపొందించుకోవాలని, ప్రేమభావంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఆనందమహం వందే మదనానంద సంయుతం శ్రీకృష్ణానంద పర్యాప్తం శారదా క్షేత్ర సుస్థితం. సమస్త ప్రపంచానికి ఆధారభూతమైన చైతన్యానికి నారాయణ స్మరణపూర్వకంగా నమోవాకాలు చేసుకుంటూ ఈరోజు భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం బస్వాపూర్ గుట్ట దగ్గర మనమందరం ఉన్నాం. ఈరోజు శని త్రయోదశి పర్వదివస సందర్భంగా తైలాభిషేకం చేసుకోవడం జరిగింది. శని సహజంగానే శని వచ్చిందంటే అందరు భయపడతారు, కానీ శని మోక్షకారకుడు. శని అనగానే భగవంతుడి దగ్గర వెళ్ళడము, నమస్కారం చేయడము, ప్రదక్షిణాలు చేయడము, భగవద్భక్తి పెరగడానికి పరోక్షంగా దోహదం చేస్తారు శనిశ్చరుడు. అంతేకాక నవగ్రహాలు అందరూ కూడా శంకరుని యొక్క రుద్ర అంశ సంభూతాలు నవగ్రహాలు. ఏ నవగ్రహం కూడా అగ్ని మంత్రం లేకుండా ఉండదు. కాబట్టి అగ్నిస్వరూపమైన నవగ్రహాలను పూజ చేయడం వల్ల మనలోని పాపాలు భస్మీభూతం అవుతాయని మనకు మన వేద సిద్ధాంతాలు చెప్తున్నది. అంతేకాక చాలామందికి నవగ్రహాలు చూడగానే, నవగ్రహాలు ప్రదక్షిణాలు చేయగానే, నవగ్రహాలకు అభిషేకం చేయగానే కాళ్ళు కడుక్కునుడు, బట్టలు ఇడిచే పారేసుడు అభ్యాసంలో ఉన్నది. కానీ అది చాలా అట్లా పనికిరాదు. దేవుళ్ళని చూసి కాళ్ళు కడుక్కుంటే దేవుళ్ళు కూడా శాపం పెట్టే అవకాశం ఉంది. మన ఇంటికి వచ్చిన వాడిని మనం వాడిని చూడంగానే మనం కాళ్ళు కడుక్కున్నాం అనుకో, వాళ్ళు ఏమనుకుంటారు? కాబట్టి దేవుడని చేసినప్పుడు కాళ్ళు కడుక్కోవాల్సిన అవసరం లేదు. నవగ్రహాల్లో ఉన్నటువంటి శనేశ్వరునికి తైలాభిషేకం చేయడం అనేది రెండవ పక్షం కనుక తైలాభిషేకం కోసం ప్రత్యేకంగా శనేశ్వరుని పెట్టుకోవాలి. ఆ శనేశ్వరమూర్తి ఎలా ఉండాలంటే బసవాపూర్లో ఉన్నటువంటి శనేశ్వరుని చూస్తే తెలుస్తుంది. ఆ విధమైనటువంటి శనేశ్వర మూర్తిని మనం అభిషేకం చేసుకోవాలంటే ప్రత్యేకంగా శనేశ్వరునికే తైలాభిషేకం చేయాలి. నవగ్రహాలు కానీ శని తైలాభిషేకం చేసిన తర్వాత కానీ, చుట్టూ తిరిగి దండం పెట్టిన తర్వాత కానీ, బట్టలు చేయడం, కాళ్ళు కడుక్కోవడం, స్నానాలు చేయడం ఇవన్నీ పనికిరాని పనులు. చక్కగా ఏ మిగతా దేవుళ్ళకు పూజ చేసి ఎలా తరిస్తున్నామో నవగ్రహాలకు పూజ చేసి కూడా అదే విధంగా తరించేటువంటి అవకాశం ఉంది. ఆ విధంగానే తరించాలి అని తెలియజేస్తూ, మరి వైశాఖ మాసంలో ఈరోజు ఇక్కడ శని తైలాభిషేకం చేసుకున్నాం. వచ్చే శని త్రయోదశి 24వ తేదీ నాడు వస్తుంది. అది కూడా మహాశని త్రయోదశి. ఈ సామాన్య శని త్రయోదశిగా ఉన్నది, అది మహాశని త్రయోదశిగా ఉంది. ఆ రోజు రాంపురంలోని మన ఆశ్రమంలో బ్రహ్మాండమైనటువంటి తైలాభిషేక కార్యక్రమాలు, అప్పటి నుంచి 5 రోజులు అతిరుద్ర కార్యక్రమాలు, అఖండ శ్రీమాతేడు మహా భజన కార్యక్రమాలు ఇవన్నీ కూడా మనం అందరం చేసుకోబోతున్నాం. ఎన్ని చేసినప్పటికీ కూడా భగవంతుని యందు భక్తి, ప్రేమ ఉండాలి. ప్రతి వ్యక్తిలో పరమాత్మను చూడాలి. అందరితో ప్రేమగా మాట్లాడుతూ అందరికీ సహాయం చేయగలిగినప్పుడే మన జీవితం సార్థకమవుతుంది. ఈ సందర్భంగా ఇంకో అంశం ఏమిటంటే, మన ధర్మానికి, మన దేశానికి ప్రమాదము జరగకుండా మన యొక్క సరిహద్దుల్లో నిలబడి మన కోసం పోరాటం చేస్తున్నటువంటి ఆ భద్రతా దళాలకు, వారికి వెన్నుదంటి ఉండేటువంటి అందరికీ కూడా ఆ భగవంతుని యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం లభించి అందరికీ మేలు జరిగే విధంగా పరమాత్మ ఆశీర్వదించేలా అందరం భగవంతుని ప్రార్థిద్దామని తెలియజేస్తూ మనందరం కూడా ప్రేమగా ఉందాం.